ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 139వ శ్లోక వివరణ. కులోత్తీర్ణ బఘారాధ్య మాయా మధుమతీమహి గణాంబ గుహ్యకారాధ్య కోమలాంగి గురుప్రియా. ముందుగా కులోత్తీర్ణ మూలాధారం నుండి ఉత్తర మార్గం ద్వారా ఉద్ధరించున్నది అని అర్థం. కులం అంటే ఇంద్రియాల గుంపు. ఆ ఇంద్రియాలను దాటినది, అతీంద్రమైనది, ఇంద్రియాలచే ఎరుగబడింది కాదు. లౌకిక విషయాలను అనుభవించడానికి ఉన్నవే ఇంద్రియాలు. ఇంద్రియాలకు అధిపతి మనస్సు. మనసును కనుక వశం చేసుకుంటే ఇంద్రియాలన్నీ మన అధీనంలోనే ఉంటాయి. ఆ రకంగా ఇంద్రియాలను అధిగమించేటట్లు వశం చేసుకునేట్లు చేసేదే ఆ పరమేశ్వరి. తండ్రులు, తాతలు, ముత్తాతలు ఈ రకంగా వంశ పరంపర అంతా కులమనబడుతుంది. సంసారబంధమైన ఈ పరంపరలోంచి దరి చేర్చేది ఎవరు? అమ్మవారు. కులం అంటే అజ్ఞానం. అజ్ఞానానికి గురువు రూపంలో జ్ఞానోపదేశం చేసి సాధకుణ్ణి కడతేర్చేది కాబట్టే అమ్మ కులోత్తీర్ణ అనబడుతోంది. మూలాధారం వద్ద ప్రారంభించిన కుండలిని యోగ సాధన కాలక్రమానుగతంగా ఉత్తర మార్గ దిశలో సహస్రార పర్యంతం కొనసాగునట్లు చేసి తరింపచేయునది అని ఇంకో అర్థం కూడా ఉంది. ఒకే సత్కర్మాచరణ కలిగిన వారు వేరువేరు చోట్ల నుండి ఒకసారి కలిస్తే అక్కడ కులోత్తీర్ణత జరుగుతుందట. సత్రయాగములు, గురుపూజా మహోత్సవాలు, సామూహిక ప్రార్థనా సమావేశాలు ఇందుకే. కులతంత్రము, కుల మార్గము, కులాచారాలు ఉన్న చోట సామూహిక ప్రజ్ఞ ఏర్పడి యోగ సాధకుడు తనలాంటి వారిని తేలికగా గుర్తుపట్టడం జరుగుతుంది. ఫలానా వ్యక్తి ఫలానా దానికి సంబంధించిన వాడు అని తెలుస్తుంది. ఈ సామూహిక ప్రజ్ఞనే కులమండలం అంటారు, కులకుండలం అంటారు. దీని ఉత్తీర్ణతకే యోగ సాధకులు కలుస్తారట. ఈ కులం లేకపోతే అంతా సంకులమే అవుతుంది. శ్రీచక్రంలోని ఒక ఆవరణలో ఉన్నటువంటి వారు యోగిని దేవతలు. త్రైలోక్య చక్రం నందు ఉన్నవారు ప్రకట యోగినులు, తర్వాత గుప్త యోగినులు, తర్వాత గుప్తతర యోగినులు, అలా క్రమంగా చిట్ట చివరికి రహస్య యోగిని అని అమ్మవారిని అంటారనమాట. ఆవరణలో ఉన్న దేవతలు అందరికీ యోగినులు అని పేరు. కులోత్తీర్ణ అనే యోగినులు సర్వార్థ సాధక చక్రం దగ్గర ఉంటారట. ఇది 10 త్రికోణాల చక్రం. ఇక్కడ ఉన్న 10 మంది దేవతలకు కులోత్తీర్ణములని పేరు. ఉత్తీర్ణ అనగా దాటునది, దాటించే తల్లి అని అర్థం. కులం అనే సమూహం నుండి దాటించున్నది కులోత్తీర్ణ. మనము ఎప్పుడు సమూహంలో ఉంటాం. సమూహమైన అనేకమును వదిలి ఏకత్వమును పొందడం మోక్షం. ఉపాధులన్నీ అనేకములు, చైతన్యం ఏకమని చెప్పి ఈ అనేకములన్నీ ఏకమవ్వాలని చెప్పారు. మోక్షం వచ్చే వరకు అనేకములు ఉంటూనే ఉంటాయి. మన శరీరమే ఒక పెద్ద కులం. ఇంద్రియ సముదాయంలో ఏకమై ఉన్నాం కనుక ఇంద్రియాతీతమైన చైతన్యం తెలియాలంటే ఇంద్రియాతీతమైన స్థితికి వెళ్ళాలి. ఏకత్వమే జ్ఞానం, అనేకత్వం అజ్ఞానం. అనేకమైన అజ్ఞానం నుండి ఏకత్వమైన జ్ఞానానికి దాటించేటటువంటి తల్లి కులోత్తీర్ణ. షట్చక్రాలను కులం అంటారు, సహస్రారం అకులం అంటారు. షట్చక్రాలు దాటిన వారే సహస్రారాన్ని చేరుకోగలరు. ఈ షట్చక్రాలను దాటించే శక్తే అమ్మవారు. కుండలిని రూపి అయి షట్చక్రాలను దాటించి సహస్రారంలో ఐక్యం చేసేదే కులోత్తీర్ణ. తర్వాతి నామం బఘారాధ్య, అంటే సూర్యునిచే ఆరాధింపబడినది అని అర్థం వస్తుంది. భగం అంటే సూర్యమండలం. పరమేశ్వరి భానుమండలంలో ఉంటుంది. అక్కడే ఆ దేవిని ఆరాధించాలి. శ్రీ విద్యను ఉపాసించిన వారిలో సూర్యుడు కూడా ఒకరన్నమాట. సూర్యుడు ఉపాసించింది హాది విద్య. ఐశ్వర్యం, ధర్మం, యశస్సు, సిరి, జ్ఞానం, వైరాగ్యం ఈ 6 షడ్భగాలు అంటారు. వీటి చేత ఆరాధింపబడేది అమ్మ. అణిమ, లఘిమ, మహిమ, గరిమ, ఈసిత్వ, వసిద్వ, ప్రాకామ్య, ప్రాప్తి వీరిని అష్టభగాలు అంటారు. వీరి చేత ఆరాధింపబడుతున్న తల్లి జగన్మాత కాబట్టి భగారాధ్య అనబడుతోంది. సూర్యుడు అమ్మవారిని ఉపాసించిన ఫలితంగా అమ్మవారు సూర్యునికి గ్రహమండలాధిపత్యం ప్రసాదించింది.
దీంతో సకల లోకాలకు ఆరాధ్యుడయ్యాడు సూర్యుడు. ఈ భగ పదంలో భ అనేది బుద్ధి స్వరూపాన్ని, ప్రకృతిని, వివేకాన్ని సూచిస్తుంది. గ అనేది ప్రాణస్వరూపాన్ని, అపరా ప్రకృతిని, చైతన్యాన్ని సూచిస్తుంది. అమ్మవారు ఈ రెంటికి సమన్వయాన్ని కుదురుస్తుంది. సూర్యునిచే ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం మాయా, అంటే లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు భ్రమింపచేయు లక్షణం. ప్రసిద్ధమైన పరబ్రహ్మను ప్రకటించడానికి అనుకూలమైంది మాయ. విచిత్రమైన కార్యాలు చేసేది, కోరనటువంటి ఫలాన్ని ఇచ్చేది. ఇంద్రజాలం వలె ఉండేది మాయ. పరబ్రహ్మ నుంచి బయటకు వచ్చిన శక్తే మాయ. ఈ జగత్తంతా మాయాశక్తితో నిర్మించబడుతోంది. మాయకు పరమేశ్వరికి తేడా లేదు. మాయ నీటి గుంటలో తేలాడే నాచు వంటిది. నాచును దూరంగా తోసేస్తే విడిపోతుంది, కానీ మళ్ళీ వచ్చి చేరుతుంది. అంటే విషయవాంఛలయందు మనసు ఎప్పుడైతే లగ్నం అవుతుందో అప్పుడు మాయ ఆవరించింది అని అర్థం. జగత్తులోని ప్రతి ప్రాణి మాయకు లోబడే ఉంటుంది. పరమేశ్వరుడు మాయకు అతీతుడు. పాము కూరలయందు విషం ఉండటం వల్ల పాముకు ఏ అపాయం రాదు. అలాగే తనను ఆవరించి ఉన్న మాయ వల్ల పరమేశ్వరుడికి కూడా ఏ విధమైన ఇబ్బంది ఉండదు. కానీ పాము కాటు తగిలిన ప్రాణికి మాత్రం హాని కలుగుతుంది. అలాగే మాయ కూడా. మాయ కమ్ముకున్నప్పుడు తాను మాయలో ఉన్నాను అని తెలుసుకుంటే చాలు, ఆ మాయ విడిపోతుంది. జీవాత్మ పరమాత్మల మధ్య మాయ అనే తెర ఉంది. ఆ తెరను తొలగిస్తే చాలు, ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఈ మాయ రెండు రకాలు, విద్యామాయ, అవిద్యామాయ. విద్యామాయ అనేది భగవంతుని సన్నిధికి తీసుకొని పోతుంది. ఇది వివేకం, వైరాగ్యం అని రెండు రకాలు. దీన్ని ఆశ్రయించిన వారు భగవంతుని శరణు పొందుతారు. రెండవది అవిద్యామాయ. ఇది అజ్ఞానం. ఇది కామ, క్రోధాది అరిషడ్వర్గాలని 6 రకాలు. దీనివల్లనే మానవుడికి నేను, నాది అనే బుద్ధి పుడుతుంది. దీనివల్ల అతడు సంసారానికి బందీ అయిపోతాడు. కానీ విద్యామాయ అనేది వ్యక్తం కాగానే అవిద్యామాయ అనేది తొలగిపోతుంది. మురుగునీటిలో సూర్యచంద్ర బింబాలు కనిపించవు. అలాగే మాయ పోనంత వరకు, అంటే నేను, నాది అనే అహంకార మమకారాలు నశించినంత వరకు ఆత్మసాక్షాత్కారం అనేది లభించదు. మాయకు ఎవరూ అతీతులు కారు. జ్ఞానజ్యోతుల్లో మాయ అనే అంధకారాన్ని పటాపంచలు చేయాలి. పూర్వజన్మలోని కర్మ వాసనయే మాయ. అన్నీ ఉన్నట్లుగా కనపడే సృష్టి కూడా ఒక విధంగా చెప్పాలంటే మాయ కిందికే వస్తుంది. సృష్టి అంతా పదార్థమయంగా, ఆ పదార్థమంతా పరమాణువుల మయం. ఆ పరమాణువుల్లో ఏదో చాలా తక్కువ ప్రదేశంలో ఎలక్ట్రానులు, ప్రోటానులు, న్యూట్రానులు ఇమిడిపోతాయి తప్ప మిగిలింది అంతా శూన్య ప్రదేశమే. అంటే దీన్ని బట్టి సృష్టిలో కనపడే పదార్థం అంతా ఎక్కువ భాగము శూన్య భాగంతోనే నిండి ఉండగా కనపడటానికి అంతా దృఢంగా ఉన్నట్లు కనపడుతుంది. ఇది మాయ కాకపోతే మరేంటి? శరీరంలో నిరంతరము కొన్ని కోట్ల అణువులు, పరమాణువులు పుడుతూ చచ్చిపోతూ ఉంటాయి. కానీ ఇవేమీ మనకు తెలియకుండా శరీరమేదో శాశ్వతంగా, దృఢంగా, చెక్కు చెదరకుండా స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది కూడా మాయ కాకపోతే మరేంటి? పుట్టిన ప్రతి జీవి చనిపోతాడని తెలిసినా తాము మాత్రం ఉంటామనే ఆశతో అందుకు ఎన్నో రకాల యోగాలు, మందులు, మంత్రాలు ఏర్పాటు చేసుకొని చివరకు ఇవేమీ పని చేయకుండానే పోవడం. ఇదంతా చూసినప్పటికీ కూడా ఇతరులు మళ్ళీ అలాంటి ప్రయత్నాలే చేయడం. ఇదంతా మాయ కాకపోతే ఏంటి? నిద్రలో అన్నీ మర్చిపోవడం, మళ్ళీ మెలకువ రాగానే అన్నీ గుర్తుకు రావడం, కలలో అందరినీ చూడగలగడం, ఇదంతా కూడా మాయే కదా. ఇలాంటి మాయలెన్నో ఈ సృష్టిలో ఉన్నాయి. అన్నింటితో పాటు ఈ మాయను కూడా అమ్మవారే ఏర్పాటు చేసింది. ఈ మాయ లేకపోతే ప్రపంచానికి స్థితి లక్షణం లేకుండా పోయేది. జీవులు ఆశలు వదులుకొని జీవించడానికి ఇష్టపడేవారు కాదు. ఆకాశం కూడా సూర్యునిలాగా వేడిగా, వాడిగా కిరణాలు విరజిమ్మితే దాన్ని చూచేవాళ్ళము కాదు, కింద ఉండేవాళ్ళము కాదు. అసలు మాయ దేనికి అనేది ప్రశ్నే కాదు. ఇది రైలెక్కి అసలు రైలెక్కడం ఎందుకు అని అనడం లాంటిది. సృష్టిలో క్రీడార్థమై ఏర్పాటు చేసిందే మాయ. అసలు ఈ మాయను యామాసా మాయ అన్నారు.
అంటే ఎవరైతే సంపదో ఆమె మాయ అని కూడా అర్థం చెప్తారు. గీతలో కూడా భగవానుడు మమ మాయా దురత్యయ అని చెప్పాడు. అంటే నా మాయను దాటడం మీ తరం కాదు అని అర్థం. విశ్వంలోని ఈ మాయాస్వరూపాన్ని సూచించే అమ్మవారి నామమే మాయాస్వరూపిణి అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం మధుమతి, మధురానుభూతి స్వరూపిణి. అందమైన వస్తువును చూసినా, రుచికరమైన భోజనాన్ని చేసినా, వీణుల విందైన సంగీతాన్ని విన్నా, ఆనందదాయకమైన వినోద ప్రదర్శన చూసినా, విలువైన విషయాన్ని తెలుసుకున్నా, పొందే అనుభూతిని ఇతరులకు తెలియచేయాల్సి వచ్చినప్పుడు అది ఒక మధురాతి మధురమైన అనుభూతి అంటాం. అంటే ఈ మధు పదము పరాకాష్ఠ ఆనంద స్థితిని సూచిస్తుందన్నమాట. అటువంటి పరాకాష్ఠ ఆనంద స్థితి నిండి ఉన్న స్వరూపమే అమ్మవారిది అని ఈ నామము సూచిస్తుంది. ఏ పనైనా క్రతువైనా కోరిక ఉండి చేసినా, యాంత్రికంగా చేసినా అది యజ్ఞార్థ కర్మ అవదు. భయం కాకుండా భక్తి, ఇష్టము ఉండాలి. ఏ పనైనా లేదా క్రతువైనా చేస్తుంటే ఆ పని వల్ల వచ్చే అనుభూతి మధురంగా ఉంటేనే ఆ పని చేస్తున్నప్పుడు ఇష్టం కలుగుతుంది. ఈ మధురతత్వమే అమ్మవారు అని ఈ నామం సూచిస్తుంది. బ్రహ్మపదాన్ని పొందిన, బ్రహ్మైక స్థితిలో ఉన్న ఈ మధువులో మనం ఉంటాం. ఈ తుర్యాతీత అవస్థ స్థితిని మధుమతి అంటాం. తర్వాతి నామం మహి, అంటే అన్నింటికీ ఆధారభూతమైంది. పరమేశ్వరి భూదేవతా స్వరూపురాలు. వేదాలలో మహి అనే దేవత అదితి అని, ఉపమాయ అని చెప్పబడింది. పరమేశ్వరి క్షమయే స్వరూపంగా కలది కాబట్టి మహి అనబడుతోంది. అన్నీ దేని మీద ఆధారపడుతున్నాయో ఆలోచిస్తే చిట్ట చివరకు ఎక్కడికి వెళ్తామో దాన్ని మహి అంటారు. వరాహమూర్తి, ఆ వరాహమూర్తిచే ఉద్ధరింపబడి పైన ఉన్న భూమి, ఈ రెండూ కలిసి వారాహి అవుతుంది. మహి, వారాహి మొదలగునవన్నీ అహకార ప్రాధాన్యం గల మంత్రాలు. ఈ సృష్టిలో ఈ మాయ దేనికి అనిపించేట్లుగా ఉండేది మాయ. ఇలా ఉంటే బాగుంటుంది అని అనిపించేది మధుమతి. ఈ మాయ, మధుమతి రెండూ కలిసి ఉండేదే మహి. వేదాల్లో ఈ మహీ దేవతనే అదితి అంటారు. ఓర్పు ఒక రూపాన్ని పొందితే అది మహి అవుతుంది. అన్నింటికీ ఆధారమైంది, ఓర్పు యొక్క స్వరూపిణి అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం గణాంబ, గణపతికి తల్లి అయింది. దేవగణాలకు తల్లి. ఈ రకంగా అన్నింటికీ ఆ పరమేశ్వరియే మాత కాబట్టి గణాంబ అనబడుతుంది. మొత్తం అన్ని అక్షరాలను ఆ, క, చ, ట, త, ప, య, స మొదలగు 8 వర్గాలుగా విభజిస్తే ఆ వర్గాలను గణాలు అంటారు. ఈ అక్షర గణాలకు అధిపతిని గణపతి అంటారు. గణపతి యొక్క బీజాక్షరం గం. గకారం ఉచ్చరింపబడబోయే ముందు పదాల విరుపుకు కారకమవుతుంది. గొంతులో నుండి స్వేచ్ఛగా ఒకే రీతిని బయటకు నాదం వస్తూ ఉంటే వివిధ అక్షరాల ఉచ్చారణ జరగదు. ఆ నాదాన్ని ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు, ఎలా నొక్కాలో, నియంత్రణ చెయ్యాలో అలా చేస్తే వివిధ రకాల అక్షరాలు ఉచ్చరింపబడతాయి. మొత్తం 7 కోట్ల వేద మంత్రాలకు గుణములైతే వాటికి పతి అయిన వాడు ఓంకార రూపుడైన గణపతి. ఆ మంత్రములనే గణములకు తల్లి కనుక గణాంబ. గణాంబ అనగా మాతృకావర్ణ రూపిణి. తర్వాతి నామం గుహ్యకారాధ్య. గుహ్యకులచే ఆరాధింపబడినది గుహుడు అంటే కుమారస్వామి. గుహ్యకులు అంటే కుమారస్వామి పరివారం. వీరిచే ఆరాధింపబడినది అని అర్థం. యక్షులు దేవజాతిలో ఒక విశేషమైన జాతి. వీళ్ళనే గుహ్యకులు అని కూడా అంటారు. మానిభద్రుడు మొదలగు వారే ఈ గుహ్యకులు. వీళ్ళు కుబేరుని నవవిధులను కాపాడుతూ కుబేరుని ఆజ్ఞలను పాటిస్తూ ఉంటారు. కుబేరుడు అమ్మవారి ప్రధాన ఉపాసకులలో ఒకడు. ఈ కుబేరుని వద్ద ఉండే వారిచే ఆరాధింపబడుతుంది కాబట్టి గుహ్యకారాధ్య అయింది. సహస్రారం, ద్వాదశాంతం గుహ్యకాలు వీటి యందు ఆరాధించబడుతోంది. ఇంకా శరీరంలోని షట్చక్రాలలోనూ ఆరాధించబడుతుంది కాబట్టి గుహ్యకారాధ్య అనబడుతుంది. తర్వాతి నామం కోమలాంగి. కోమలత్వమును తనలో భాగంగా కలది. అందానికి కోమలత్వం దోహదకారిగా ఉంటుంది. సౌందర్యానికి కావలసినవి ఎన్నున్నా అవన్నీ ఉన్న వ్యక్తి కానీ మోటుగా ఉంటే
ఆ సౌందర్యం ఎబ్బెట్టుగానే ఉంటుంది. సౌకుమార్యం, ముగ్ధత్వం ఇవి కూడా ఉండాలి. ఈ రెండు కోమలత్వంలో ఇమిడి ఉంటాయి. సుందరాంగుల అందరి అందంలో ఈ కోమలత్వం ఎవరిలో భాగమో ఆమె అమ్మవారు అని ఈ నామానికి అర్థం చెప్పుకోవాలి. అందానికి సంబంధించిన అంగాల్లో కోమలత్వం ఒక అంగమైతే ఆ కోమలత్వ అంగాన్ని కలిగి ఉన్న అమ్మవారు అంగి అవుతుంది. అంగం అనగానే షడంగాలని అర్థం చెప్పుకొని ఇక వరుసగా వేదాంగాలుగా చెప్పుకునే శిక్ష, వ్యాకరణాదులను అంగన్యాసాల్లో చెప్పే హృదయ, శిరో, నాసిక, కవచ, నేత్ర, అస్త్రాలను ఇలా 6 అంకెకు సరిపోయే అంగాలుగా విభజించబడిన వాటన్నింటినీ కలిగి ఉంది కాబట్టి కోమలాంగి అని కూడా కొందరంటారు. తర్వాతి నామం గురుప్రియ. గురువునకు ప్రియమైనది, గురువునందు ప్రీతి కలది అని అర్థం. గురువు అంటే శైవతంత్రంలో సదాశివుడని, భాగవతంలో నారాయణుడని, వేదాంతంలో పరబ్రహ్మాన్ని అర్థం చేసుకోవాలి. సందర్భాన్ని బట్టి ఆయా అర్థాలను స్వీకరించి గురువు అంటే ప్రస్తుతం పరమేశ్వరునిగా అర్థం చెప్పుకుంటే ఆయనకు ఇచ్ఛాశక్తిగా పనిచేసే అమ్మవారు ఆయనకు ప్రియమైంది అవుతుంది. కాబట్టి అమ్మవారు గురుప్రియ. గురువు పదానికి గురువు అనే అర్థం చెప్పుకున్నా ప్రియ అనే పదానికి శిష్యుడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిజమైన ఉత్తమ గురువుకు ప్రియమైన వాడు శిష్యుడే కాబట్టి. ద్రోణాచార్యుడు అర్జునుడు లాగా అన్నమాట. శిష్యునికి ఉత్తమ విద్యను చెప్పాలనుకునే ఉత్తమ గురువుకు ముందుగా తోచేది బ్రహ్మ విద్య, ఆత్మవిద్య. ఆ రెండింటినీ సమన్వయించే శ్రీ విద్య. అందుకని ఆ గురువుకు ప్రియమైంది శ్రీ విద్య అవుతుంది. అమ్మవారు ఆ శ్రీ విద్యా స్వరూపిణి, గురు శిష్యుల సమన్వయ స్వరూపిణి అని బ్రహ్మ విద్య, శ్రీ విద్యాదులను బోధించు గురువులను అభిమానించున్నది అని ఈ నామానికి అర్థం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.